మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వీడిన గ్రహణం, తెరుచుకున్న ప్రసన్నుడి ఆలయ తలుపులు. చంద్రగ్రహణం కారణంగా బులికిట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు మంగళవారం ఉదయం 9:30 గంటలకు మూసివేశారు. సాయంత్రం గ్రహణం వేయడంతో 7:30 గంటలకు స్వామివారి ఆలయ తలుపులు తెరిచారు. ప్రస్తుతం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండ బిట్రగుంట భక్తులతో 5 రోజులుగా కిటకిటలాడుతోంది. గ్రహణం కారణంతో ఉదయం నుంచి ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారడంతో సాయంత్రం నుంచి భక్తులతో కలకలలాడుతుంది. 8:30 నిమిషంలకు అత్యంత పవిత్రమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రారంభం కానున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు తెప్పోత్సవం జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మన బిలకుట క్షేత్రంలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గ్రహణం వీడిన తర్వాత ఇప్పుడే వీడింది. స్వామివారి ఆలయ తలుపు ఇప్పుడే తీశారు. స్వామివారి ఆలయ సంప్రోక్షణ జరుగుతూ ఉంది. 9:30కి స్వామివారు కళ్యాణోత్సవం వేయించేస్తారు. అందరూ భక్తులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడానికి కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. రేపు ఉదయం 9:30కి స్వామివారు రథోత్సవంలో వేయించేసి పురవీధులు విహరిస్తారు. రేపు రాత్రికి తెప్పోత్సవంలో స్వామివారు నీరాల మండపంలో వేయించేసి మహాపుణ్యావాచన చేసిన తర్వాత తెప్పోత్సవంలో స్వామివారు విహరిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.